హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్. ప్రీవియస్ క్లాసెస్లో మనం లైన్ చూసాం, లైన్ కమాండ్ ఎల్, సర్కిల్ చూసాం, సర్కిల్ కమాండ్ సి, ఆర్క్ చూసాం, ఆర్క్ కమాండ్ ఏఆర్సి, ఆర్క్. ఓకేనా. అలాగే మూవ్ చూసాం, మూవ్ కమాండ్ ఎం. అలాగే కాపీ కూడా చూసాం, కాపీ సిఓ. అలాగే ట్రిమ్ చూసాం, టిఆర్ డబల్ ఎంటర్ చేయాలి ట్రిమ్ని, టిఆర్ డబల్ ఎంటర్. అలాగే ఎక్స్టెండ్ చూసాం, ఈఎక్స్ కమాండ్. ఓకేనా, ఇంతే. ఈరోజు మనం రెక్టాంగిల్ అలాగే పాలిలైన్ డ్రా టూల్లో రెక్టాంగిల్ పాలిలైన్ చూద్దాం. అలాగే మాడిఫైడ్ టూల్లో రొటేట్, ఆఫ్సెట్ చూద్దాం. ఓకే, ఆఫ్సెట్ రొటేట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ రెక్టాంగిల్ అంటే టూ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటుంది. ఆల్ సైడ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకేనా. ఓకే, ఫస్ట్ రెక్టాంగిల్. ఈ ఆప్షన్స్ అంతా ఇక్కడ చాంఫరింగ్ అంత ఉంది, చాంఫర్, ఫిలెటింగ్ అంతా చెప్పాక ఈ ఆప్షన్స్ చెప్తా. ఇప్పుడు జస్ట్ రెక్టాంగిల్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ కార్నర్. తర్వాత ఇక్కడ 3 మెథడ్స్ ఉందన్నమాట. మెయిన్గా 2 మెథడ్స్. ఇది జస్ట్ రొటేట్ అవ్వాలా వద్దనేసి, గీసిన రెక్టాంగిల్ రొటేట్ అవ్వాలా వద్దనేసి రొటేషన్. ఇప్పుడు ఏరియా మెథడ్లో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఇక్కడ లెంత్ ఎప్పుడు హారిజాంటల్గా ఉంటుంది. హారిజాంటల్ని లెంత్ అంటారు, వర్టికల్గా ఉండేది బ్రెడ్త్ అంటారు అనమాట. ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఇప్పుడు మీకు ఏరియా మెథడ్ అంటే మీకు ఏరియా కన్ఫామ్గా తెలిసి ఉండాలి. ఇన్ లెంత్ ఎల్ ఆర్ బిలో ఎల్ లెంత్ అయినా తెలిసి ఉండాలి, లేకుంటే బ్రెడ్త్ అయినా తెలిసి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి తెలిసి ఉండాలి. ఓకేనా. లెంత్ అయినా తెలిసి ఉండాలి, విడ్త్ అయినా తెలిసి ఉండాలి. ఫస్ట్ ఎంటర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఒక 100 అనుకోండి, ఎంటర్. ఇప్పుడు మీకు లెంత్ తెలుసా, విడ్త్ తెలుసా? లెంత్ తెలుసుంటే లెంత్, విడ్త్ తెలుసుంటే విడ్త్. నాకు లెంత్ 5. ఓకే, ఇప్పుడు జస్ట్ జూమ్ అవుట్ చేసుకోండి. లెంత్ అనేది హారిజాంటల్ విడ్త్ 5, హారిజాంటల్ లెంత్ అనేది 5, విడ్త్ అనేది ఎంత ఉంటుంది? 20 ఉండాలి. ఓకేనా. ఇది ఏరియా మెథడ్. ఇంకోసారి చూడండి, రెక్టాంగిల్ ఫస్ట్ పాయింట్ క్లిక్ చేయాలి, ఏరియా ఎంత ఉంది చూడండి. ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ నాకు 200. ఎంటర్. సారీ, క్లిక్ చేయలేదు. ఇంకోసారి చూడండి, స్పెసిఫై ఫస్ట్ పాయింట్, ఏ మెథడ్, ఏరియా క్లిక్ చేయండి. ఫస్ట్ ఏరియా రెక్టాంగిల్ ఒక 200 అనుకోండి, 200. ఎంటర్. ఇప్పుడు నాకు విడ్త్ ఒక 10 అనుకోండి, విడ్త్ 10. ఎంటర్. చూసారా, ఇప్పుడు విడ్త్ అనేది నాకు 10 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 10. ఇది టోటల్ 20 ఉంటుంది ఆటోమేటిక్గా. సేమ్ అలాగే రెక్టాంగిల్లో క్లిక్ చేయండి, తర్వాత ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ని స్పెసిఫై చేశాక ఆప్షన్ వస్తుంది, డైమెన్షన్ అంటే ఎల్ ఇంటూ బి, అంటే లెంత్, విడ్త్ ఆర్ బ్రెడ్త్. ఏరియా తెలియకుండా లెంత్ ఆర్ విడ్త్ తెలుసుంటే డైమెన్షన్ తీసుకోవాలి. ఫస్ట్ లెంత్ ఫర్ రెక్టాంగిల్, లెంత్ ఒక 15 అనుకోండి, 15. సెకండ్ 25, విడ్త్ అనేది 25. ఓకే, చూడండి. ఇప్పుడు ఇది 15, ఇది 25. ఎప్పుడు లెంత్ అనేది హారిజాంటల్ డిస్టెన్సే లెంత్, ఇది వర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ అని చూడండి, రొటేషన్. క్లిక్ చేయండి, రొటేషన్ సెలెక్ట్ చేసుకోండి. రొటేషన్ యాంగిల్ ఒక నాకు 45 రావాలి. 45 చూడండి, 45 యాంగిల్లో బేస్ అనేది వస్తుంది. ఇలా స్ట్రైట్గా ఉన్నింది, 45 టర్న్ అయింది. ఈ పక్క కావాలంటే ఈ పక్క, ఈ పక్క కావాలంటే ఈ పక్క, ఎక్కడైనా 45 యాంగిల్లో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏరియా మెథడ్ తెలుసా, డైమెన్షన్ తెలుసుంటే 15, 25 ఉంటారు. ఏ పక్క కావాలో ఇటు పక్క కావాలంటే ఇటు పక్క, అటు పక్క కావాలంటే ఇటు పక్క, కింద కావాలంటే కిందకి, పైకి కావాలంటే పైకి, ఎలా కావాలో జస్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇది బేస్ అంటే లెంత్ 15, ఇది 15, ఇది 25.
మళ్ళీ మీరు రెక్టాంగిల్ తీసుకున్నప్పుడంతా అట్లే వస్తుంది. మీరు నార్మల్గా రావాలంటే మళ్ళీ రొటేషన్కి వెళ్ళాలి, 0, మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఆర్ మీరు రఫ్గా వేయాలంటే ఫస్ట్ పాయింట్ క్లిక్ చేస్తారు, సెకండ్ పాయింట్ జస్ట్ ఇంతే. ఇది రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి, రెక్టాంగిల్. నెక్స్ట్ పాలిగాన్ అంటే ఏమంటే మోర్ దాన్ 2 sides ఉండాలి, ఆల్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్ అండ్ ది యాంగిల్ షుడ్ బి ఈక్వల్. ఇంటర్వ్యూలో మెయిన్గా అడిగే క్వశ్చన్ అంటే ఆటోక్యాడ్లో పాలిగాన్కి మనం మ్యాక్సిమం ఎన్ని సైడ్స్ డ్రా చేసుకోవచ్చు అని. పాలిగాన్కి ఆటోక్యాడ్లో 1024 sides వరకు డ్రా చేసుకోవచ్చు. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, వీ క్యాన్ డ్రా అప్ టు 1024 faces. ఓకేనా? చూడండి, ఫస్ట్ నంబర్ ఆఫ్ పాలిగాన్ సైడ్స్ 3, ఎంటర్. సెంటర్ ఒకటి సెంటర్ మెథడ్ ఆర్ ఎడ్జ్ మెథడ్. సెంటర్ మెథడ్ అంటే సర్కిల్కి లోపల పాలిగాన్ ఫామ్ అవ్వాలా, సర్కిల్కి బయట ఫామ్ అవ్వాలనేసి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సెంటర్ పాయింట్, ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. ఇన్స్క్రైబ్డ్ అంటే సర్కిల్ లోపల ఫార్మ్ అవుతుంది, సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అంటే సర్కిల్కి బయట. ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ రేడియస్ అడుగుతుంది, రేడియస్ ఒక 20. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సర్కిల్ డ్రా చేసి చూస్తే మీకు కనిపిస్తుంది కరెక్ట్గా. టచ్ చేసి చూడండి, సర్కిల్ రేడియస్ 20 ఉంటుంది. డబుల్ క్లిక్ చేస్తే 20 రేడియస్ వచ్చి 20. అలాగే సేమ్ పాలిగాన్ 3 faces, నెంబర్ ఆఫ్ సైడ్స్ 3, ఎంటర్. సేమ్ సెంటర్ వచ్చి ఇదే సెంటర్ తీసుకోండి, బట్ సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ తీసుకోండి. డిఫరెన్స్ మీరే చూడండి. ఇప్పుడు చూసారా, రేడియస్ ఏమో 20 రెండిటికి, బట్ డిఫరెన్స్ ఇది 20 రేడియసే, ఇది 20 రేడియసే. ఇది సర్కిల్ లోపల ఫామ్ అవుతుంది, ఇది సర్కిల్ బయట. ఇది 2 మెథడ్. మీకు ఎలా ఇచ్చారో దాన్ని బట్టి మీరు డ్రా చేసుకోవాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఎడ్జ్ మెథడ్. పాలిగాన్లోనే ఎడ్జ్ మెథడ్. పాలిగాన్కి POL, పాలిగాన్కి కమాండ్ POL, రెక్టాంగిల్కి REC కమాండ్. నంబర్ ఆఫ్ సైడ్స్ నీకు 10 రావాలి. ఓకేనా? ఎడ్జ్ మెథడ్ తీసుకోండి. ఇప్పుడు ఎడ్జ్ ఫస్ట్ పాయింట్ ఎక్కడో, ఈ ఎడ్జ్ నీకు ఎంత ఉండాలి, F8 స్ట్రైట్గా కావాలంటే F8 ఆన్ చేసండి. ఒక ఎడ్జ్ నాకు 40 ఉండాలి, 40. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఒక సైడ్ ఒక ఎడ్జ్ డిస్టెన్స్ వచ్చి, ఎడ్జ్ లెంత్ వచ్చి 40 ఉంటుంది, 10 faces ఉంటుంది. ఇది పాలిలైన్కి కమాండ్ వచ్చి PL, లైన్. పాలిలైన్కి కమాండ్ PL, మర్చిపోకండి, పాలిలైన్కి కమాండ్ PL. ఓకే. నెక్స్ట్ రొటేట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైన్ ఉంది, ఈ లైన్ని రొటేట్ చేయాలి. ఫస్ట్ రొటేట్కి RO కమాండ్, RO, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్. బేస్ పాయింట్, మిడిల్లో బేస్ పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఆ పాయింట్ ఫిక్స్గా ఉంటుంది, మిగతా 2 సైడ్ రొటేట్ అవుతుంది అనమాట బేస్ పాయింట్. ఇప్పుడు యాంగిల్ ఎంత రొటేట్ అవ్వాలి నీకు, ఒక 70 రొటేట్ అవ్వాలంటే 70, ఎంటర్. చూడండి 70. ఈ పాయింట్ మిడిల్ పాయింట్ అనేది ఫిక్స్డ్. అది బేస్ పాయింట్ మీరు వేరే తీసుకున్నారు అనుకోండి, సెలెక్ట్ ఆబ్జెక్ట్, తర్వాత ఎంటర్, తర్వాత ఈ పాయింట్ బేస్ తీసుకున్నారు, ఆ పాయింట్ ఫిక్స్గా ఉంటుంది, అంటే పివోట్ చేస్తారనమాట, ఫిక్స్ చేస్తారు. ఇంకా మిగిలింది ఒక 70 అనుకోండి. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఓకేనా? ఇది డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్. సెలెక్ట్ ఆబ్జెక్ట్, బేస్ పాయింట్. ఇప్పుడు కాపీ తీసుకున్నారంటే ఈ ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది, రొటేట్ అయిన తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. 45 ఇది కాపీ, రొటేట్లోనే కాపీ. అలాగే నెక్స్ట్ ఈరోజు చూద్దాం మనం ఆఫ్ సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ అయితే ప్యారలల్గా ఇంకో లైన్ క్రియేట్ చేసుకోవాలంటే ఆఫ్ సెట్, సమ్ డిస్టెన్స్లో ఇంకో లైన్. అదే సర్కిల్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే సేమ్ సెంటర్ ఉంటుంది, సమ్ డిస్టెన్స్లో ఇంకో సర్కిల్ వస్తే కాన్సెంట్రిక్ సర్కిల్.
సర్కిల్ విచ్ హ్యావ్ సేమ్ సెంటర్ ఈజ్ నోన్ యాజ్ కాన్సెంట్రిక్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్సెట్కి ఓ కమాండ్. ఫస్ట్ డిస్టెన్స్ స్పెసిఫై చేయాలి. ఒక 10 ఒక 5 డిస్టెన్స్లో ఇంకో సర్కిల్. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇది నీకు లోపల రావాలా బయట రావాలా, డైరెక్షన్ స్పెసిఫై చేయాలి. బయట అంటే బయట, అదే మళ్ళీ సెలెక్ట్ లోపల అంటే ఆఫ్సెట్ డిస్టెన్స్ 5, సెలెక్ట్ ఆబ్జెక్ట్ 5 డిస్టెన్స్లో సర్కిల్ ఇలా డైరెక్షన్ స్పెసిఫై చేయాలి. అలాగే ఆఫ్సెట్లో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. త్రూ అంటే ఏం లేదు, జస్ట్ మీరే పాయింట్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎంత దూరంలో ఇంకో సర్కిల్ రావాలి. సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఇలా కూడా ఇంకా ఎన్ని కావాలో అన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. త్రూ అంటే ఫస్ట్ ఆఫ్సెట్ త్రూ తీసుకోండి. ఫస్ట్ డిస్టెన్స్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్సెట్, ఇది ఆబ్జెక్ట్ ఎంతవరకు కావాలో బయట అయితే బయట, ఎక్కడ కావాలో పెట్టుకోవచ్చు. ఇంతే డిస్టెన్స్, ఈక్వల్ డిస్టెన్స్ అని ఏం లేదు. త్రూ అంటే జస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఈ లైన్ ఎక్కడ కావాలో అక్కడ జస్ట్ లైక్ కాపీ లాగే ఇలా, అది త్రూ. ఎరేజ్ అంటే ఇది చేశాక, ఆఫ్సెట్ చేశాక సోర్స్ ఆబ్జెక్ట్ అనేది ఎరేజ్ అవ్వాలో వద్దనేసి నోలోనే పెట్టుకోండి. మీకు ఇన్ కేస్ డిలీట్ అవ్వంటే ఎస్. జస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇది అనుకోండి, మీరు టైప్ అయినా చేయొచ్చు వాల్యూని, ఆ కర్జర్లో ఇలా పాయింట్ అని పెట్టుకోవచ్చు ఎంత దూరంలో ఇంకో ఆఫ్సెట్ కావాలి. జస్ట్ సెలెక్ట్ ఎరేజ్ చేసాను, ఎరేజ్ అయిపోయింది. ఓకే. ఇంకో ఆఫ్సెట్ అనేది లేయర్ చెప్పాక చెప్తాను, ఎందుకంటే లేయర్తో యూజ్ ఉంది దానికి. లేయర్ వచ్చాక చెప్తాను ఆఫ్సెట్. ఇది ఆఫ్సెట్. ఓకే, ఇది ఇంకోసారి చెప్తాను. లైన్కి కమాండ్ ఎల్, పాలీలైన్కి కమాండ్ పిఎల్, సర్కిల్కి కమాండ్ సి, ఆర్క్కి ఏఆర్సి ఆర్క్, రెక్టాంగిల్కి ఆర్ఈసి, పాలిగాన్కి పిఓఎల్, ఆఫ్సెట్కి ఓ, రొటేట్కి ఆర్ఓ కమాండ్. పాలిగాన్ అప్ టు 1024 ఫేసెస్ వరకు గీసుకోవచ్చు. మోర్ దెన్ 2లో పాలిగాన్ రాదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ క్లోజ్ అవ్వదు అనమాట. క్లోజ్ అయితేనే పాలిగాన్. మోర్ దెన్ 2 అప్ టు 1024 ఫేసెస్ డ్రా చేసుకోవచ్చు. అండ్ పాలిగాన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంది. బేస్డ్ ఆన్ సెంటర్ ఒకటి, బేస్డ్ ఆన్ ఎడ్జ్. సెంటర్లో మళ్ళీ 2, ఇన్స్క్రైబ్డ్ అండ్ సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. ఇంకా ఆఫ్సెట్ కూడా అంతే చెప్పాను. ఆఫ్సెట్కి కమాండ్ ఓ ఎంటర్ కొడితే ఆఫ్సెట్ అవుతుంది ఆబ్జెక్ట్. ఆఫ్సెట్ అంటే సమ్ డిస్టెన్స్లో ఇంకో ఆబ్జెక్ట్ రావాలంటే. సివిల్ వాల్ మ్యాక్సిమం ఆఫ్సెట్ యూస్ చేస్తారు, ఎందుకంటే వాల్ థిక్నెస్ అంతా ఈక్వల్గా రావాలి వాళ్ళకి. అవుటర్ వాల్ అవ్వచ్చు, ఇన్నర్ వాల్ అవ్వచ్చు, అంతా ఈక్వల్గా రావాలి కాబట్టి ఆఫ్సెటే చేస్తారు. ఓకే. అండ్ మీకు కమాండ్ రిపీట్ అవ్వాలంటే ఎంటర్. ప్రీవియస్ కమాండ్ ఎరేస్ కాబట్టి ఎంటర్ కొట్టినాను, రిపీట్ అయింది. ఎంటర్ అయినా కొట్టచ్చు, లేకుంటే స్పేస్ బార్ అయినా కొట్టచ్చు. కమెంట్ చేయండి, నెక్స్ట్ క్లాసెస్లో మీకు చెప్తాను. ఇది ఆటోక్యాడ్ మిడిల్లో వచ్చాక నేను స్కెచ్అప్ కూడా స్టార్ట్ చేయాలనుకున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ నొక్కడానికి మర్చిపోకండి. ఏమైనా డౌట్ ఉంటే